బన్నీ విరాజ్ ఆనంద్ క్యారెక్టర్ కూడా మీకు మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒకవైపు, దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో మీరు పర్సనల్గా హోంవర్క్ చేసుకోవడం ఏమైనా జరిగిందా ఫర్ దిస్ క్యారెక్టర్? బికాస్ ఇట్ ఈస్ వెరీ అంటే హోంవర్క్ అంత ఇది కాకపోయినా ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటమే ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడమే యూనో ఈజ్ విన్నింగ్ హాఫ్ ద గేమ్. ఎందుకంటే జనరలీ నేను చాలా ఎనర్జెటిక్గా చాలా బబ్లీగా రైట్. లాగేయచ్చు. కాకపోతే ఇంకా అంటే వేరే కోణాల్లో వేరే సబ్జెక్ట్స్ వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలంటే మనం రిస్ట్రిక్ట్ అయిపోతాం. జనాలకి ఎంత కాదన్నా ఒకటే అలవాటు చేస్తుంటే వేరే విషయాలు ఏమి అలవాటు చేయకుండా ఉంటే రేపన్న రోజు ఐ కాంట్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్. ఇవాళ ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా ఇవాళే కొంచెం పక్కకి వెళ్ళటం. ఇప్పుడు బన్నీ అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా కాదు కొంతసేపు కంపోస్ట్గా కూడా ఉండగలడు అని చూపించుకునే ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రతి డైరెక్టర్ ధైర్యం చేయలేకపోవచ్చు. త్రివిక్రమ్ గారికి ఆ ధైర్యం ఉంది. లేదు మనం బలమైన కథ చెప్తే అందులో ఈ క్యారెక్టర్ని కూర్చోబెడితే చూస్తారు, ఎవరినైనా చూస్తారు. సూపర్.